గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ దిశగా మీరు ఇంకా 2-3 సినిమాలు పొలిటికల్ సినారియో బేస్డ్గా తీసి, అంటే ఓట్లు కొనుక్కోవడం కానీ, తర్వాత ప్రామిస్ చేయడం, ఉచితాలు చెయ్యకపోవడాలు, ఇలాంటివి ఏవి లేకుండా స్వచ్ఛంగా ఒక లీడరు సేవ దృక్పథంతో రావాలి అనేది కాన్సెప్ట్గా మీరు కథలు ఏమైనా రాసి తీస్తే బాగుంటుంది. మీ పద్ధతి బాగుంది, చెప్పడం బాగుంది, కాబట్టి తప్పకుండా ఇన్స్పైర్ అవుతారు. జనంలో ఒకసారి అవేర్నెస్ వచ్చిందనుకోండి కష్టం. మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటే, శివబాలయోగి గారు రామదాసు సినిమా చూసి ఒక మహాయోగి అవ్వగలిగాడు కదా. నేను కూడా మీకు చెప్పాలనుకున్నది, నేను డివోషనల్ మ్యూజిక్కి కమిట్ అయ్యి ఇందులోనే ఉండడానికి కారణం కూడా, మా అమ్మ చిన్నతనం నుండి పాడేదండి డివోషనల్స్, అవన్నీ నాకు వచ్చు. తర్వాత లవకుశ సినిమా నేను ఫస్ట్ చూసిన సినిమా తెలుగు సినిమా, తెలుగు కానీ ఏదైనా అదే ఫస్ట్ చూసి, అసలు రామారావు గారిని ఎప్పుడైనా నేను చూడగలుగుతానా, రాముడుగా కృష్ణుడిగా మళ్ళీ చూశాను, శివుడిగా చూశాను. నేను వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు వేరే లోకంలో అనే చిన్నతనంలో భావన. కానీ ఏ టైంకి ఆయన నన్ను సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్లో మెంబర్గా వేసి హనుమాచర కీర్తనలు పాడుతున్నప్పుడు, ఆయన పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అందరూ పురుషోత్తమ కీర్తన పాడండి అని అడుగుతారనమాట. పడగలమయము పాడండి ఇలా అడిగేవారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుందండి. మీరు తీస్తే సినిమా చాలా, మా అమ్మ 93 years బ్రతికారండి ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది లాస్ట్లో. వీల్ చైర్ మీద నేను గోదావరికి తీసుకెళ్ళాను. వీల్ చైర్ మీద తీసుకెళ్ళి చూపిస్తే మా అమ్మ ఎంత సరదా ముచ్చట పడిందో, అందంగా లేనా అని ఇలా అనేది, నేను పాట పాడుతూ అనేది అనమాట. సో ఎనీథింగ్, అది భక్తి భావన కావచ్చు, శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ ఇండీసెంట్, ఇట్ ఈజ్ అప్రిషియబుల్. అమ్మ ఆ ఏజ్లో పాడింది ఆ పాట, ఇలాంటి భలే చేసింది ఆ పిల్ల అని. మా అక్కయ్య కూతురు అలాగే ఆ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. శీతల్ గుర్తొస్తుంది అనేది అనమాట. నేను 4 సార్లు ఏమో చూసానండి గోదావరి. తర్వాత హ్యాపీ డేస్ మా స్టూడెంట్స్ అందరితో వెళ్ళాను, హ్యాపీ డేస్కి వెళ్ళాను. చాలా బాగున్నాయి సినిమాలన్నీ. మీరు భగవంతుడి పట్ల మీ కాన్సెప్ట్ ఏమిటి? విగ్రహాన్ని ఆరాధించి గుడికి వెళ్తేనే భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కాకుండా, ఇంకా ఏదన్నా చేయాలి సాధన అనే ఆలోచన ఉన్నవారా? నమ్ముతాను బాగా. తిరుపతికి వెళ్ళేది అంటే నేను బాగా దేవుడిని నమ్ముతాను, ఫ్రెండ్ లాగా అనుకుంటాను. నేను కోరుకునేది కూడా ఏ పని అయినా చేసే ముందు దండం పెట్టుకుంటాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది, వినాయకుడు ఇస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో మేము షూట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా నేను తిరుపతి వెళ్ళాను అనమాట. మళ్ళీ వస్తాను అనుకున్నాను. సో ఒక నమ్మకం బేసిక్గా. అండ్ నేను కోరుకునేది కానీ, నేను అనుకునేది కానీ, నా ద్వారా ఏమన్నా అంటే తప్పు జరగకుండా చూడు, మంచి అంటే నేను ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలో, డబ్బులు రావాలి ఇలా కోరుకోను. బేసిక్గా తప్పు చేయకుండా కొంచెం ఈ ప్రయత్నం మంచి దారిలో వెళ్ళేటట్టు చూడండి. అంటే ఆ ప్రయత్నం కూడా నేను ఆయనకే వదులుతాను, బేసిక్గా చేస్తున్నాను, మంచి దారిలో వెళ్ళేటట్టు చూడండి అని అనుకుంటానండి. నాకు ఎక్కడైనా విగ్రహం అనే కాదు, మనసులోనే అనుకుంటాను. అది అలా అనుకునే వెళ్తాను బేసిక్. సో అలానే జరిగిందేమో అనుకుంటున్నాను. అది అండ్ ఒక పైన అతను ఒక ఆ ఫోర్స్ నమ్ముతాను బాగా.
హైయెస్ట్ ఫిలాసఫీ పాడారండి అన్నమయ్య. అవును. గుదిగుని బ్రహ్మము కోనేటి ధరిని, అంటే కోనేటి పక్కనే సాక్షాత్ పరబ్రహ్మం. అంటే ఆయనను మనం 9 అడుగుల విగ్రహంగా చూడొచ్చు, కానీ అణువులో ఉన్న చైతన్యము పరబ్రహ్మ శక్తి అక్కడ గుదిగుని, అంటే అక్కడ సాలిడ్గా అవును. ఒక మూర్తిగా వెలిసింది అని పాడారు అన్నమయ్య. అంటే ఆయన అక్కడ మటుకు ఉన్నాడని కాదు, రవిమండలమున రంజిల్లు తేజము, అంటే సూర్యుడిలోని వెలుగు కానీ, చంద్రుడిలోని చల్లదనం వెన్నెల కానీ, అన్నీ ఆయన. ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలే అని పాడిన విశాల భావంగా ఆయన వెంకటేశ్వర స్వామిని వ్యక్తం చేశారు. కాబట్టి ఆ స్వామి చల్లని ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. మంచి సదాశయంతో మంచి సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మంచి మంచి థీమ్స్ వచ్చి, నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది థీమ్ ఏంటంటే, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి కదండి ఈ రోజుల్లో. దాని గురించి మీరు ఏదైనా ఒకటి అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. అంటే నేను మీకు హోంవర్క్ ఇవ్వడం సబబు కాదు, కానీ ఈ సమాజంలో ఈ బలహీనత ఉంది కదా, చిన్న చిన్న విషయాలకు విడిపోవడం అనేది ఉంది కదా, అది కాకుండా అవగాహన పూరితంగా ఒకటిగా మసలుకోవడం ఎట్లా అన్నదాన్ని మీరు ఆలోచన చేసి ఒక ఇతివృత్తం చేస్తే బాగుంటుంది. మీకు ముగింపుగా, ఇంటర్వ్యూ ముగింపుగా మోహన్లో చేశాడండి ఆయన పాట. సరిగ పద సాదా పగది సా, ఏ పిడుగుల చప్పుడు వినబడిన, ఏ భూచోడికి నువ్వు భయపడిన, ఈ చీకటి నిన్నేం చేయలేదురా అమ్మ దీవెనిది నా కొడుకా, అమ్మ దీవెనిది నా కొడుకా, స్వామి దీవెనిది శేఖరా, స్వామి దీవెనిది శేఖరా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మముల చెరలు విడిపించా. ఇది ఒకటి హరినామమింతైన